హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. సో చూసారుగా ఎలా ఎక్కేస్తున్నారో నేనంటే నేనని. సో ఈరోజు అంటే సండే అండి. సో పెద్ద పాప కూడా ఇంటి దగ్గరే ఉందన్నమాట. ఇంకా ఫుల్ బిజీ ఉంటాం మనము. బయట పనులేమో కానీ పిల్లలతోనే బిజీ అయిపోతాము. ఇంక ఫుల్గా ఎక్కేస్తారు. మా వివిగడ అయితే ఇంక సండే కదా, ఖాళీగా ఉంటుంది కాబట్టి అస్సలు వదలదు నాకు. చూసారా ఎలా ముద్దుల వర్షం కురిపిస్తుందో. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకి నెయ్యి చేశానండి. ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో చేద్దామని చెప్పేసి ఇంకా అది అలా ఉంచేసాను అనమాట. వీడియో చేయడానికి కూడా నాకు అవ్వలేదు, అటు ఇటు హడావిడి పనులు ఉండిపోవడం వల్ల అలా ఉంచేసాను. ఈరోజు ఎలాగైనా మీకు చూపిస్తానని చెప్పి నేనైతే స్టార్ట్ చేశానండి. సో ఇవంటే పాలు నేను లేటర్ తీసుకుంటాను పిల్లల కోసమని. అవి మరగబెట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మేగడ వస్తుంది. ఆ మేగడ తీసుకొని 2 బాక్సెస్లోనైతే వేసాను. 1 బాక్స్ ఫుల్గా ఫిల్ అయిపోయింది, ఇంకో బాక్స్ తీసుకున్నాను అనమాట. పెద్ద బాక్స్ అయితే బెటర్ అని చెప్పి పెద్ద బాక్స్లో షిఫ్ట్ చేశాను. ఇంకా అదంతా ఈరోజు చేసిస్తున్నాను అనమాట. సో ఒక బాక్స్ అయితే చిన్న బాక్స్ అయితే ఉంచేసానండి. పెద్ద బాక్స్తో చేస్తున్నాను. మనకి ఐస్ వాటర్ కావాలి కాబట్టి గోండా తప్పేలతో అదైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మనం కూలింగ్ అయితే పెంచేసామన్నమాట. పెంచిస్తే వేరంగా కూల్ అయిపోయి దాంతో మనం మిక్సీ చేసి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని ఇంకా మనము కొంచెం ఇలాంటి కళాయి అయితే నేను దీనికి మాత్రం అల్యూమినియం కళాయే వాడతాను. నెయ్యి చేయడానికైతే స్టీల్ అయితే అసలు అంటేస్తుంది శుభ్రంగాను. అందుకని అల్యూమినియమే మ్యాక్సిమం వాడతాను. ఈ విధంగా వచ్చింది చూసారా, కిందకి సెటిల్ అయిపోయింది గోదావరి. అది కూడా చాలా వరకు తింటారు. కొంచెం మాడుగా ఉంటే మరి తినలేరేమో కానీ చాలా వరకు తింటారనమాట. సో అదంతా మనం తీసుకొచ్చి కొంచెం జల్లెడ పట్టుకొని మనము తీసుకోవాలి. ఎందుకంటే అది ఏదైతే మాడుగట్ట ఉంటుందో అదంతా మళ్ళీ వచ్చేస్తుంది కదా. సో తేటగా ఉన్నా కూడా జల్లెడ పట్టుకుంటే అదే జాలి లాంటిది ఎందులోనే వేసుకుంటే బెటర్ అన్నమాట. సో ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా గోదావరి ఉంటుంది కదా, అది కూడాను కొంచెము ఆ జాలిలో వేసి మనము కొంచెం స్వీట్ చేసుకుంటే కొంచెంగా వస్తుంది. లేదంటే నాకు ఇదంతా చేసిన తర్వాత ఒక ఆప్షన్ ఏందో అనిపించింది. కొంచెం మంచి క్లాత్ తీసుకొని డబుల్ లేయర్స్ వేసి అందులో పెట్టి స్వీట్ చేస్తే కొంచెం ఎక్కువ వస్తుంది కదా అనిపించింది. కానీ చేతుల నిండా అయిపోతుంది అలా చేసి. సో ఇదండి మనకు వచ్చిన నెయ్యి. ఎంత బాగా అనిపించిందో. మనం హోమ్ మేడ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇదైతే నేను పూర్తిగా పిల్లలకే వదిలేస్తాను, అసలు బయట తీసుకుంటాను అనమాట. దీపానికైతే నెయ్యి హోమ్ మేడ్ మాత్రం టోటల్లీ ఫర్ చిల్డ్రన్. ఇదైతే నేను చెప్పాను కదా చిన్న డబ్బా ఉందని, 2 డబ్బాలు. ఫస్ట్ డబ్బా పెద్ద డబ్బా అయితే చేసేసాను. ఇదైతే మనం చీజ్ కూడా చేస్తాను అని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే ఇది సైడ్ పెట్టేశాను అనమాట. సో ఇది చూసారా చాలా ముద్దగా చాలా బాగా వచ్చింది ఇదైతే. సో అలా తీసుకెళ్లి నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఫ్రిడ్జ్ లో పెట్టేశాక ఇంకా చాలా గట్టిగా బాగా వచ్చింది. అది తీసుకొచ్చి నేను ఒక డబ్బాలో అయితే పెట్టుకున్నాను అనమాట. అది మనకి చీజ్లా యూజ్ అవుతుందని పిల్లలకి ఎప్పుడైనా బ్రెడ్ గట్ట వేపడానికి టోస్ట్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి అది అలా డబ్బాలో తీసి ఉంచాను అనమాట. ఒకసారి ట్రై చేద్దాము. కొంచెంగా తీసి ఒకవేళ బాగున్నట్లయితే హోమ్ మేడ్ చీజ్ కూడా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో. పాలతో ఎన్ని వస్తాయి కదా, నెయ్యి వస్తుంది, పెరుగు వస్తుంది. ఒక్కొక్కసారి పెరుగు పెడుతుంటాను పాలు ఒకవేళ మిగిలిపోతుంటే. చీజ్ ఒకసారి ట్రై చేశాను నేను. ఒకసారి అయితే పన్నీర్ కూడా చేశాను. ఇంతేనండి, చాలా ఈజీ కదా నెయ్యి చేసుకోవడం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. డైలీ బ్లాగ్స్ వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.